హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారండి. మీరందరూ బాగున్నారా? అయితే ఈరోజు మాకు క్యాంపస్లో కొన్ని కాంపిటీషన్లు జరిగినాయి. వాటిల్లో వితౌట్ ఫైర్ కుకింగ్ కాంపిటీషను. అందరూ వచ్చినారు. మన తెలుగు వాళ్ళు ఎవరు చేయరు, కానీ నేనైతే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో ఒక ప్రైజ్ కొట్టాల్సిందే. లేదనంటే అసలు ఇన్వాల్వ్ అవ్వను నేను. కాంపిటీషన్కి నేనైతే ఇలా తయారు చేసినానండి. శనగలు, బెల్లము, ఇవి యాలకులు వేసి దాన్ని పౌడర్లా చేసి కొంచెం నెయ్యి వేసి కలిపితే అదే మంచి చిమ్మిర్లా అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు. అది తయారు చేసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ డెకరేషన్ చేసుకొని కొంచెం బాగా తయారు చేయాలి. నేనైతే ఇలా తయారు చేసుకున్నాను. చూడండి, చాలా బాగుంది కదా. అందరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడున్నా సరే మనది ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దానికోసమే నాకు ఎప్పుడు చూసినా మంచి ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ అయినా సెకండ్ ప్రైజ్ అయినా కొట్టాల్సిందే. లేదు అంటే ప్రభా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇక్కడ చాలామంది వచ్చినారు చూడండి. అందరూ నాతో పాటు ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేసినారు. ప్రతి ఒక్కరూ వేరే వేరే ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చినారు. వాళ్ళు అంటే వితౌట్ ఫైర్ అంటే పొయ్యి మీద వెలిగించకుండా, అంటే స్టవ్ మీద వెలిగించకుండా ఏదైనా చేసుకొని రమ్మని చెప్పేసి అన్నారు. నేనైతే అట్లాగా చేసుకొని వచ్చినాను. కుర్రోళ్ళందరూ చిన్న చిన్నవి కేకులతో చేసేవి, తర్వాత దాన్ని ఏమంటారు నాకు తెలియదు, చాలా చాలా చేసినారు. నేను చూడలేదు. నా పనిలో నేను ఇన్వాల్వ్ అయిపోయినాను. నా ఫ్రెండ్ అయితే నా కోసం పాపం వీడియో తీసింది. నేను ఇట్లాగా వీడియో చేసుకుంటాను తీయమని చెప్పేసి అంటే, తన పేరు అశ్విని. తనకి నాకు కొంచెం ఇలాంటి వాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. తాను పార్టిసిపేట్ చేస్తుంది, కానీ ఈసారి చేయలేదు, బాబు ఉన్నారని. ఈవిడైతే బ్రెడ్తో కేక్ చేసింది. ఇది వచ్చేసి తమిళ వాళ్ళు చేసినారు. ఇది కూడా ఈ బెంగాలీ బాగా చేసినారు, చాలా బాగా చేసినారు. అందరూ బాగా